నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇదే సూత్రాన్ని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేసిన సంగతి మనందరికీ తెలుసు. సొంత చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఒంగోలులో పోటీ చేయడం అప్పట్లో విమర్శల పాలైంది. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘోర ఓటమి పాలయ్యారు. ఆయన తిరుపతి మండలం తుమ్మలగుంటలో 1973లో జన్మించారు. చిత్తూరు జిల్లా దాటి ఎప్పుడూ ఆయన పోటీ చేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతో 2007లో టుడా చైర్మన్గా పనిచేశారు. 2014లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారిగా వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు. గత ఎన్నికల వరకు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ హవా నడిచింది. ఒంగోలు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ తర్వాత వైసీపీ అక్కడ సత్తా చాటుతూ వచ్చాయి. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పడగా మొట్టమొదటిసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 1957లో మొదలైన కాంగ్రెస్ పరంపర 62, 77 మినహా 84 వరకు కొనసాగింది. 84లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా 89లో జరిగిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ విజయం సాధించింది. 1991 నుంచి 99 వరకు మాగుంట కుటుంబం కాంగ్రెస్ తరఫున విజయం సాధిస్తూ వచ్చింది. 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి కర్ణం బలరామకృష్ణమూర్తి ఎంపీగా గెలుపొందగా 2004, 2009 ఎన్నికల్లో తిరిగి మాగుంట శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మాగుంట్ల శ్రీనివాసరెడ్డి వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. తిరిగి 2019 ఎన్నికల్లో పార్టీ మారి వైసీపీ నుండి పోటీ చేసిన మాగుంట్ల విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీకి సీన్ రివర్స్ అయింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంటకు జగన్ గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వడాన్ని నిరాకరించారు. నియోజకవర్గాల మార్పు పైన వైసీపీ అధినేత అనాలోచిత నిర్ణయానికి నిదర్శనంగా మారిపోయింది. తిరుపతి జిల్లాకు చెందిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోటీలో నిలపగా అతను టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి చెందినప్పటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీలో మొత్తం తానే కార్యకర్తలను ఏకతాటిపై నిలిపేందుకు కృషి చేశారు. కల్తీ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు పాలు కావడంతో జిల్లా వైసీపీ అయోమయంలో పడిపోయింది. చొక్కాని లేని నావలాగా మారిపోయింది. లిక్కర్ కేసులో బెయిల్పై విడుదలైన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇకపై చంద్రగిరి రాజకీయాలపైన ఫోకస్ పెట్టే అవకాశాలు లేవని ముందే ఊహించారు. అది నిజమే అని తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది. తన ఇద్దరు కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలతో కలిసి జగన్తో చెవిరెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 220 రోజులకు పైగా విజయవాడ జైల్లో చెవిరెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎట్టకేలకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. మద్యం స్కామ్లో జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన భవిష్యత్తు గురించి అనుచరులతో చర్చించారు. విజయవాడలో వైఎస్ జగన్ని కలిసిన అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేరుగా ఒంగోలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. విజయవాడ నుంచి సుమారు 50 కార్లతో భారీ కాన్వాయ్గా ఆయన ఒంగోలుకు బయలుదేరారు. ఒంగోలు పట్టణంలోకి ప్రవేశించగానే మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ ఆదరణ చూసిన చెవిరెడ్డి ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల నినాదాలతో కోలాహలం నెలకొంది. చాలా కాలం తర్వాత పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి వచ్చిన ముఖ్య నేతలతో భేటీ నిర్వహించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ కోసం, జగన్ కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉండడంతో జగన్ దగ్గర మంచి మార్కులు పొందారని కూడా ఆయన అనుచరులు అంటున్నారు. ఇప్పటికే జగన్ కోటరీలో చెవిరెడ్డి కీలక నాయకుడనే గుర్తింపు కూడా ఉంది. గతంలో విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి కూడా చెవిరెడ్డి గురించి ప్రస్తావించారు. తిరిగి ఒంగోలులో పోటీ చేయడానికి జగన్ నుంచి చెవిరెడ్డి హామీ పొందారని కూడా అంటున్నారు. 2029 ఎన్నికలకు ఇక 3 ఏళ్లు టైం ఉంది. ఈలోపు ఒంగోలులో తన ఉనికిని నిలుపుకోవాలని, అలాగే చాటుకోవాలని, క్యాడర్ని ఉత్తేజం చేయాలని చెవిరెడ్డి భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలోని వైసీపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుదనం అయితే లోపించింది. దర్శి ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ మినహా నేతలు ఎవరూ బయటకు రాకపోవడంతో వైసీపీ శ్రేణులు అంత యాక్టివ్గా లేరు. ఇక ప్రభుత్వంపై వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా పార్టీ నేతలు ముందుకు రావడం లేదు. నడిపించే నాయకులు లేని సైన్యం ఎలా తయారవుతుందో ప్రకాశం జిల్లా వైసీపీ నేతలను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. తాజాగా చెవిరెడ్డి రాకతో ఒంగోలు రాజకీయం వేడెక్కింది. కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూనే క్యాడర్కు అన్నీ తానై ఉంటానంటూ భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేశారు. ఎక్కడా తగ్గమంటూ, భయపడేది లేదంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్నిసార్లు అరెస్ట్ అయినా సరే భయపడమంటూ భరోసా కల్పించే విధంగా మాట్లాడారు. ఎన్నికల్లో సొంత నియోజకవర్గాల నుంచి మార్చి తమ పట్టు కోల్పోయే విధంగా చేశారన్న అసంతృప్తితో ఉన్న నేతలు ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. చెవిరెడ్డిపై మద్యం కుంభకోణం కేసుతో పాటు మరిన్ని కేసులు కూడా ఉన్నాయి. మద్యం కుంభకోణంలో ఆయన 100 కోట్లు దోచేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి నుంచి ఎలాంటి ముప్పు రాకుండా జగన్ స్కెచ్ వేస్తున్నారని, ఎన్నికల్లో పోటీ గురించి హామీ ఇచ్చారని కూడా అంటున్నారు. నిరంతరం ఒంగోలు జిల్లా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటారా అన్న అనుమానాలు జిల్లా పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. నాన్ లోకల్ వ్యక్తి నిత్యం వచ్చి ఎంతవరకు జిల్లా కార్యక్రమాల్లో చేయగలుగుతారనే సందేహం కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కేసులు, మరోవైపు తన సొంత పనులు వదులుకుని ఒంగోలు జిల్లాకు ఎంత మేర సమయం కేటాయిస్తారన్న అనుమానాలు కేడర్ బుర్రలను అయితే తొలిచేస్తున్నాయి. రానున్న రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఎలాంటి పాత్ర పోషిస్తారో కాలమే చెప్పాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.